అంటూ ప్రతిజ్ఞ చేసింది. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీవ్ అనే ఆ నగరం పైన నాన్ స్టాప్గా క్షిపణులను వర్షం కురిపించింది. ఇటు నెతన్యాహు టార్గెట్గా ఇటు ఇరాన్ వార్ని ఫోకస్ చేస్తుంది. మొత్తానికైతే నెతన్యాహు పరిస్థితిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇటు అనిశ్చితి నెలకొంది అంటూ ఇరాన్ ప్రకటిస్తుంది. అలాంటి దాడి ఏది జరగలేదంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు సోషల్ మీడియాలో వేర్ ఇస్ బెంజమిన్ నెతన్యాహు అంటూ ట్రెండింగ్ అవుతుంది. ఇటు ఇరాన్ ప్రకటనతో నెతన్యాహు ఎక్కడున్నాడంటూ ఇటు నెటిజన్లు కూడా పోస్టులు పెడుతున్నారు. కొన్ని గంటల తర్వాత ఇటు రక్షణ మంత్రితో చర్చలు జరిపినట్టు ఫోటోను ఇటు ట్విట్టర్లో షేర్ చేశారు నెతన్యాహు. అప్పటి నుంచి ఆ ఫోటో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా, దాని తర్వాత ఇప్పటిదాకా నెతన్యాహు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎక్కడున్నాడు, బతికున్నాడా, చనిపోయాడా? నిజంగా ఇరాన్ చెప్తున్న ఈ క్లెయిమ్స్ ప్రకారం ఇరాన్ చేసిన దాడుల్లో, ఇటు టెల్ అవీవ్లో చేసిన ఆ దాడుల్లో నెతన్యాహు చనిపోయాడా? ఒక్కసారి దీనికి సంబంధించి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Prime Minister Benjamin Netanyahu, we are getting reports from Jerusalem. Israeli media has confirmed the death of Prime Minister Benjamin Netanyahu. We are getting reports from Jerusalem. Israeli media has confirmed the death of Prime Minister Benjamin Netanyahu. We are getting reports from Jerusalem. Israeli media has confirmed the death of Prime Minister Benjamin Netanyahu. We are getting reports from Jerusalem. Israeli media has confirmed the death of Prime Minister Benjamin Netanyahu. We are getting reports from Jerusalem. Israeli media has confirmed that. రైట్, ఈ వీడియోలో మనం చూస్తున్నాము ఒక న్యూస్ ప్రెజెంటర్ చాలా క్లియర్గా ఇజ్రాయలీ మీడియా హ్యాస్ కన్ఫర్మ్డ్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహూస్ డెత్ అంటూ మొత్తానికైతే ఆ వీడియో ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటు ఇరాన్ చేస్తున్న దాడుల్లో ఏమైనా జరిగిందా, ఇటు నిజంగానే నెతన్యాహు చనిపోయాడంటూ ఇటు ట్విట్టర్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోని మనం చూసాం. మొత్తానికి ఇటు నెతన్యాహు ఉన్నట్టా లేనట్టా అని ప్రస్తుతానికి ఇటు వరల్డ్ వైడ్ చర్చ నడుస్తుంది, డిస్కషన్ నడుస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి డిస్కషన్ నడుస్తుంది. ఇటు విదేశాంగ మంత్రి, ఇటు డిఫెన్స్ మినిస్టర్తో చర్చించిన ఫొటోస్ని పెట్టిన తర్వాత ఇప్పటిదాకా నెతన్యాహుకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ఎక్కడున్నాడు, బతికున్నాడా, చనిపోయాడా? ఒక వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని మనం చూసాం. ఇటు ఇజ్రాయలీ మీడియా హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు హ్యాస్ డైడ్ అంటూ మొత్తానికైతే ఆ న్యూస్ ప్రెజెంటర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగానే నెతన్యాహు చనిపోయాడా? నిజంగానే ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగబోతుందా? ఇటు ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్ దాడులనైతే గల్ఫ్ దేశాలపైన, ఇజ్రాయెల్ పైన, అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్ వీటన్నిటిపైన కూడా కంటిన్యూ చేస్తుంది. ఒకవేళ నెతన్యాహు చనిపోయి ఉంటే ఇజ్రాయెల్ ఇంకా వార్ని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? రానున్న కొన్ని నెలల్లోనే ఇటు ఇజ్రాయెల్లో పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఇటు ఆ ఎలక్షన్స్లో మరి ఎవరినైనా ఎన్నుకునే అవకాశం ఉందా? ఒకవేళ నెతన్యాహు చనిపోయి ఉంటే ఇప్పుడే ఎలక్షన్స్ని పెట్టే అవకాశం ఉందా? మొత్తానికైతే వీటన్నిటినీ కూడా తోసిపుచ్చుతుంది ఇటు ఇజ్రాయలీ గవర్నమెంట్. ఆఫీషియల్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇటు ఇజ్రాయలీ గవర్నమెంట్ చేసుకొచ్చే ప్రయత్నం చేసింది. నెతన్యాహుకి సంబంధించిన ఆఫీస్ ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తూ అలాగే కొన్ని వీడియోస్ని కూడా రిలీజ్ చేసింది. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు తను ఒక వీడియోలో మాట్లాడుతున్నట్టు ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక ఎయిర్ ఫోర్స్ బేస్, సెంట్రల్ ఇజ్రాయెల్లో ఉన్న ఆ ఎయిర్ ఫోర్స్ బేస్కి సంబంధించిన ఆ బేస్ నుంచి తను మాట్లాడుతున్నట్టు ఇటు ఆ వీడియోని అయితే రిలీజ్ చేశారు. మరో పక్కన ఇటు హెజ్బుల్లా అలాగే ఇరాన్ మరింత దారుణంగా ఇంక్రీజింగ్ ఫోర్స్తోని ఖచ్చితంగా ఇటు నెతన్యాహు అలాగే ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తామంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు యాక్టివ్గా ఇజ్రాయలీ మీడియా అలాగే ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా ప్రస్తుతానికి నెతన్యాహు బ్రతికే ఉన్నాడు, డిప్లొమాటిక్ కాల్స్ చేస్తున్నాడు. అలాగే ఇటు ప్రధానమంత్రి మోదీతో కూడా ఒక టెలిఫోనిక్ కాన్వర్జేషన్లో, ఒక కాల్ కాన్వర్జేషన్లో ఇటు ప్రధానమంత్రి మోదీతో కూడా నెతన్యాహు మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి ఇటు ప్రధాని మోదీ అలాగే నెతన్యాహు ఇద్దరు చర్చించినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ప్రస్తుతానికి నెతన్యాహు బతికున్నాడా లేడా అన్న దానిపై కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది.
మనం చూస్తే ఇటు ఇరానియన్ మీడియా, ఇటు సోషల్ మీడియా వాటన్నిటిలో కూడా ఒక వీడియో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఇటు ఇజ్రాయలీ మీడియానే కన్ఫర్మ్ చేసింది నెతన్యాహు చనిపోయాడంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికి ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీవ్ పైన బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది. ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఆ విజువల్స్ని, వీడియోస్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఎలాంటి దాడులు నిర్వహిస్తుంది, నెతన్యాహునే టార్గెట్ చేస్తూ ఇటు ఖమేనీ చనిపోయిన తర్వాత రివెంజ్ తీసుకుంటామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి ఇటు నెతన్యాహు ఉన్న ఆ టెల్ అవీవ్ అనే ఆ సిటీని, ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ సిటీని టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులను చేస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Another drone. Well, leave from there. Leave from there. Leave from there. वो खोला काउंटर Tel Aviv. I can't believe this. Look at that. Oh God. Tel Aviv. I can't believe this. రైట్, టెల్ అవీవ్ పైన ఇరాన్ చేస్తున్న దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు, ఇటు బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇటు ఇరాన్ బాంబుల వర్షాన్ని ఇటు ఇజ్రాయెల్ పైన, ఈ దాడుల్లోనే మరి ఇటు నెతన్యాహు చనిపోయాడా అన్న అనుమానాలు అయితే ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్ మాత్రం ఆ స్టేట్మెంట్స్ని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. తను ఇంకా బతికే ఉన్నాడు, యాక్టివ్గా డిప్లొమాటిక్ కాల్స్ కూడా అటెండ్ అవుతున్నాడు. అంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులతో నెతన్యాహు మాట్లాడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్లో చూడొచ్చు, అసలు వరుసగా బాంబులు, ప్రతి సెకండ్కి ఒక బాంబులాగా మొత్తానికైతే బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది ఇరాన్ అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇజ్రాయెల్లో నెలకొంది. ఇటు మరో పక్కన ఇరాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇరాన్కి సంబంధించి, ఇటు తెహరాన్కి సంబంధించి, మరి ముఖ్యంగా ఇరాన్ క్యాపిటల్ తెహరాన్ని ఉద్దేశించి, తెహరాన్ని టార్గెట్ చేస్తూ ఇటు ఇజ్రాయెల్ కూడా బాంబులతో భారీ ఎత్తున దాడులను నిర్వహిస్తుంది. సుమారుగా 10,000 బాంబులని ప్రస్తుతానికి సంధించినట్టు తెలుస్తుంది ఇటు ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన ఫోర్సెస్. అలాగే రంగంలోకి ఇప్పుడు ప్రస్తుతానికి బ్రిటన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇటు సిప్రస్ నుంచి బ్రిటన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ కూడా ప్రస్తుతానికి యుద్ధంలోకి రంగంలోకి దిగాయి. ఇటు ఇరాన్ని టార్గెట్ చేస్తూ, ఇటు ఆ ఫైటర్ జెట్స్ కూడా ఇరాన్లోని ఆ మిసైల్ బేసెస్ వీటన్నిటి కూడా టార్గెట్ చేస్తూ మొత్తానికి అయితే బాంబులు సంధిస్తున్నారు. సో మనం రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము, ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన విజువల్స్ని కూడా చూస్తున్నాము. ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేస్తూ ఇటు ఇరాన్ దాడులు ఎలా చేస్తుందనేది. ఇరాన్ కంటిన్యూస్గా ఆయిల్ రిఫైనరీస్, అలాగే అమెరికాకు సంబంధించిన ఆస్తులను, ఇటు దుబాయ్లో ఉన్న ఆస్తులు, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఇటు సౌదీ అరేబియా కావచ్చు. నిన్నగాక మొన్న ఇటు సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒక బయలాటరల్ ఒప్పందం గతంలో చేసుకున్నారు. నా మీద దాడి జరిగితే మేమిద్దరం యుద్ధానికి కలిసి వస్తామంటూ ఇటు సౌదీ అరేబియా అలాగే పాకిస్తాన్ ఒక ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు భీకర యుద్ధంలో పోరాడుతున్నాయి. అలాంటి సమయంలో సౌదీ అరేబియా పాకిస్తాన్ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పంపించాలని కోరింది. మార్చి 1న ఇటు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని సౌదీ అరేబియాకు పంపించింది. ఇటు సౌదీ అరేబియా వాడుతున్న, అంటే పాకిస్తాన్ పంపించిన ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, గతంలో ఇరాన్ వాడిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవన్నీ కూడా చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇవన్నీ అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయట్లేదు. ఈ వార్లో చాలా క్లియర్గా ఇరాన్ పైన ఇటు అమెరికా మొదటగా చేసిన స్ట్రైక్స్లో, నెతన్యాహు చనిపోయిన రోజు ఫిబ్రవరి 28న చేసిన స్ట్రైక్స్లో దాదాపు 500 లొకేషన్స్లో ఉన్న ఈ చైనాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పూర్తిగా నాశనం చేసేసాయి. అంటే ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు చైనాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని నమ్ముకొని గల్ఫ్ దేశాలు ప్రస్తుతానికి ఉన్నాయి. అందుకే నిన్నగాక మొన్న మనం చూస్తే ఇటు ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా క్లియర్గా, అఫీషియల్గా. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్స్ అందరు కూడా ఎలాంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, ఎలాంటి ట్రాన్స్పోర్ట్ దొరికినా ఆ దేశాల నుంచి ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి బతికుండాలనుకుంటే. అంటే ఇటు అమెరికా కూడా గల్ఫ్ దేశాలని కాపాడలేని పరిస్థితి.
వాళ్ళని డిఫెండ్ చేయలేని పరిస్థితి. అమెరికా కూడా చేతులు ఎత్తేసింది. సో ఇరాన్ ఇంకా అగ్రెసివ్గా వార్లో ఇంకా అగ్రెసివ్గా అటాక్స్ చేయబోతాము అంటూ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ చేసింది. ఇంతకుముందెప్పుడు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా అలాంటి మిసైల్స్తోని స్ట్రైక్స్ చేస్తాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పటిదాకా ఇటు ఇరాన్ వాడిన మిసైల్స్ అన్నీ కూడా తన దగ్గర ఉన్న చిన్న రేంజ్కి సంబంధించి చిన్న మిసైల్స్, చిన్న డ్రోన్స్ అని చెప్పొచ్చు. ఇటు ఇజ్రాయెల్ దగ్గర ఫతా-2 అలాంటి డేంజరస్ సూపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఆ మిసైల్స్ని ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ సిస్టమ్, ఇలాంటి ఐరన్ డోమ్ సిస్టమ్ కూడా ఎదుర్కోలేదు అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియో పొలిటికల్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద నెతన్యాహు బ్రతికున్నాడా? ఇటు ఇరాన్ చేసిన ఆ భీకర దాడులని మనం చూస్తున్న కింద రైట్ సైడ్ బాక్స్లో ఇటు ఆకాశం నుంచి బాంబుల వర్షం, మిసైల్స్ వర్షం, సెకండ్కి ఒక వర్షం, ప్రతి సెకండ్కి ఒక మిసైల్తో అటాక్ చేస్తుంది ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీవ్ అనే నగరాన్ని. అక్కడే నెతన్యాహు ఉన్నాడు అంటున్నారు. మొత్తానికైతే సోషల్ మీడియాలో నెతన్యాహు చనిపోయాడంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Look at that. Oh God. Tel Aviv. I can't believe this.